అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రముఖ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదైంది. విశాఖపట్నంలో రాహుల్ తో పాటుగా మరో 15 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో MVP కాలనీ పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. ప్రధానంగా పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసిన రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డితో పాటుగా ప్రధానంగా ఈయన వ్యక్తిగత ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లుగా యువతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో యువతికి సింగర్ రాహుల్ బెదిరింపులకు పాల్పడినట్లుగా బలవంతంగా తన చేత వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని రాహుల్ సిప్లిగంజ్ పైన యువతి ఆరోపణలు గుప్పించారు. మొదట MVP పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్ కి ఆ కేసును బదిలీ చేశారు. మహిళ ఫిర్యాదుతో బెదిరింపులతో పాటుగా సైబర్ వేధింపుల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధానంగా బిగ్ బాస్ విజేత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పైన విశాఖలో FIR నమోదు కావడం ఒక్కసారిగా కలకలం రేపుతుంది. ఆయనతో పాటుగా మరో 15 మంది పైన విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ ఓ యువతి MVP కాలనీ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్ కు MVP కాలనీ పోలీసులు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి పైన బాధితురాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అలాగే బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనం వంటి కీలకమైనటువంటి అంశాలను ఆమె ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ కూడా ఆ ఫిర్యాదులో యువతి పేర్కొనడం కలకలం రేపుతున్నాయి. అయితే ఈ కేసులో అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, అదేవిధంగా ఆమె భర్త శివనారాయణ, జర్నలిస్ట్ నరేష్, ఉదయ్, సాయిరాంతో పాటుగా సువర్ణ, హరణ్య రెడ్డి, కార్తిక్, KR రెడ్డిలపైన కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు 2026 మార్చి 10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డి పైన మాత్రమే విశాఖ పోలీస్ కమిషనర్ కు యువతి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్నాయి. దాదాపు 3 నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను కూడా చేర్చుతూ రెండో ఫిర్యాదులో యువతి ఇచ్చింది. దీనిపైన పలు అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు ₹1 కోటి డిమాండ్ నెరవేరకపోవడంతో ఈ ఫిర్యాదు చేశారు అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాహుల్ రెడ్డి నుంచి ఆ బాధితురాలు ₹1 కోటి ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేశారని, ఆయన ఇవ్వకపోవడంతోనే ఈ విధమైనటువంటి మరో ఫిర్యాదు చేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. 3 నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతో పాటుగా ప్రముఖుల పేర్లు కూడా వినిపించడం పోలీస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు రాహుల్ రెడ్డి నుంచి ₹1 కోటి డిమాండ్ చేసినట్లుగా, ఆ డిమాండ్ నెరవేరకపోవడంతోనే ఫిర్యాదు చేసినట్లుగా మరో వర్గం ఆరోపిస్తుంది. ఉన్నట్టుండి ఎవరైతే నిందితుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఉండడం మాత్రం ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నీ దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే FIR లో పేరు నమోదైనంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని, పోలీసులు దర్యాప్తును పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టమవుతాయంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా సిప్లిగంజ్ పైన కేసు నమోదు కావడం, యువతి ఆయన పేరు పైన కూడా కేసు నమోదు చేయడం, పలు ఆరోపణలు కూడా ప్రధానంగా యువతి ప్రస్తావించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే 2026 మార్చి 10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డి పైన మాత్రమే సదరు యువతి విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను చేర్చుతూ రెండోసారి ఆమె కంప్లైంట్ ఇచ్చారు. కానీ కేవలం 3 నెలల్లో నిందితుల సంఖ్య ఎందుకు భారీ స్థాయిలో పెరిగింది? రాహుల్ రెడ్డి పైన ఉన్నటువంటి కేసులో మరో 11 మంది ఏ విధంగా యాడ్ అయ్యారు? ఈ ప్రశ్నలన్నీ కూడా సదరు అంటే ప్రత్యర్థి దీనికి సంబంధించి కూడా క్వశ్చన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి, అనేక అనుమానాలు కూడా దీనిపైన వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు ₹1 కోటి డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ నెరవేరకపోవడంతో ఈ ఫిర్యాదు చేశారు అనేటువంటి ఆరోపణలు ఓవైపు వస్తుంది. ఈ 3 నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతో పాటుగా దాంట్లో రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా వినిపించడంతో మరో కొత్త చర్చకు కూడా దారితీస్తున్నాయి. పోలీసు వర్గాలు కూడా ఇదే అంశానికి సంబంధించి పలు కీలకమైనటువంటి వాదనలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు రాహుల్ రెడ్డి నుంచి ₹1 కోటి డిమాండ్ చేసినట్లుగా, ఆ డిమాండ్ నెరవేరకపోవడంతోనే ఫిర్యాదు చేసినట్లుగా మరో వర్గం ఆరోపణలు గుప్పిస్తుంది. అయితే ఆ యువతికి సంబంధించినటువంటి ఆరోపణలని కూడా నిజాలు కావని, వాస్తవాలు కావంటూ కూడా పలు కీలకమైనటువంటి అంశాన్ని కూడా సదరు వర్గం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నీ దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరమున్న FIR లో పేర్లు నమోదైనంత మాత్రాన నేరం రుజువు కాదు అంటూ కూడా మరి ముఖ్యంగా పోలీసుల దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో వాస్తవాలన్నీ స్పష్టమవుతాయంటూ కూడా సదరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే దీనిపైన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటి వరకు స్పందించినప్పటికీ ఆయన పేరు పైన కూడా కేసు నమోదు
కావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి పైన ముందుగా కేసు నమోదు కావడం, వ్యక్తిగత ఫోటోలు వీడియోలు బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంతో యువతికి సింగర్ రాహుల్ ఒక్కసారిగా బెదిరింపించినట్లుగా, బలవంతంగా తన చేత వీడియో స్టేట్మెంట్లు ఇప్పించినట్లుగా ఆమె రాహుల్ పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పైన యువతి ఆరోపణలు మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.